మొన్న మణికొండకి వెళ్ళాను భయ్యా. అక్కడ టాక్ ఏంటంటే రివర్బ్లట వైడ్ గా ఎక్స్పెన్సివ్ గా ప్రొఫెషనల్ గా సౌండ్ తెప్పించడానికి వాడతారట. మరి అందుకే మిక్సింగ్ మొత్తం వెట్నెస్ తో కొట్టుకుపోవు. అది ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్లేస్మెంట్ టూల్. అంటే ఏంటి, ఒక సౌండ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మనం సౌండ్ ని ప్లేస్ చేస్తాం అని డిసైడ్ చేయగలిగే ఒక టూల్. జస్ట్ లైక్ వాల్యూమ్ అండ్ ప్యానింగ్ ఇన్ అ వే. మరి రివర్బ్ ని ఎఫెక్ట్ లా కాకుండా ప్లేస్మెంట్ టూల్ లా ఎలా వాడాలో తెలుసుకోవాలంటే తెల్ల మ్యూజిక్ అప్లోడ్ ఇస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. సో యాజ్ యు నో, మనం అందరూ రివర్బ్ ని ఎలా వాడతామంటే, ఓకే లెట్ మీ యాడ్ సమ్ స్పేస్. ఓవరాల్ సౌండ్ కి ఒక మంచి స్పేస్ ను మంచి మన గాల్లో తేలిపోతున్నట్టు పెడదాం అనే రీజన్ కోసం రివర్బ్ ని యాడ్ చేస్తాం. కానీ మిక్సీ ఏజెన్సీ నుంచి నేర్చుకున్న మనలాంటి ప్రొఫెషనల్స్ ఎలా వాడుతుందో తెలుసా? ఈ పర్టికులర్ సౌండ్ మన ఎంటైర్ సౌండ్ స్కేప్ లో ఎక్కడ ఉండాలి అని డిసైడ్ చేయడానికి వాడతాం రివర్బ్ ని. సో రివర్బ్ ని ఒక సౌండ్ యాడ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా, ఒక ఆల్రెడీ ఉన్న సౌండ్ ని ఒక దగ్గర ప్లేస్ చేస్తున్నాం అన్నట్టు ఆలోచించడం అనమాట. సరే, ఇంకా ఎక్కువ టైం వేస్ట్ లేకుండా మన హెడ్ ఫోన్స్ ని తెచ్చేసుకుందాం. నా హలో అనే నా సాంగ్ ని ఒకసారి మనం ఏ ఎఫెక్ట్ లో రివర్బ్ లో లేకుండా ఒక్కసారి ప్లే చేద్దాం. ఒకసారి ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసి ప్లే చేద్దాం. ఏంటి ఇప్పుడు దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ లేదేంటా అని చూస్తున్నారా? అక్కడే ఉంది మ్యాజిక్. సో ఈ రివర్బ్ అనేది ప్లేస్మెంట్ టూల్ అంటున్నాను కదా. అంటే ఏంటంటే, ఒక సౌండ్ ఎంత దూరంగా ఉంది ఆర్ ఎంత దగ్గరగా ఉంది అని డిసైడ్ చేయడానికి రివర్బ్ వాడచ్చు అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్, రివర్బ్ ఎక్కువ ఉంటే సౌండ్ చాలా దూరంగా ఉన్నట్టు, రివర్బ్ తక్కువ ఉంటే సౌండ్ చాలా మొక్కం మీద అంటే ఆన్ ద ఫేస్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఒక రివర్బ్ ని ప్లేస్మెంట్ టూల్ లా ఎలా వాడాలో చూద్దాం. సో స్టెప్ నెంబర్ 1, మరీ పిచ్చి పిచ్చిగా బోల్డ్ రివర్బ్ చేసేకుండా ఒక రివర్బ్ ని వాడటం. అఫ్ కోర్స్ యాజ్ యూ గో మోర్ ప్రో యూ క్యాన్ యూజ్ మెనీ మోర్ రివర్బ్. అండ్ ఒకదాన్ని ఇన్సర్ట్ గా కాకుండా ఒక సెండ్ గా వాడటం. ఒక రివర్బ్, ఒక సౌండ్ నా ముఖం మీద ఎంత ఫేస్ మీద ఉండాలో ఎంత దూరంగా ఉండాలో చూస్తున్నాం. సో ఏమీ లేకపోతే ఎలా ఉంది, ఎలా ఉంది. అదే మరీ ఎక్కువ ఉంటే ఎలా ఉంది, ఆ టైప్ లో ఉంది. అఫ్ కోర్స్ ఇట్స్ షార్ట్ రూమ్ రివర్బ్ కనుక ఇది కొంచెం ఆ టైప్ లో వస్తుంది. కానీ ఇంకా పెద్ద రివర్బ్స్ మనం యాడ్ చేసినప్పుడు ఇంకా ఎక్కడికో గాల్లో తేలిపోతున్నట్టు వస్తుంది. సో ఇది నాకు ఎంత పర్సెంట్ కావాలి అని మనం తేల్చుకోవాలి. సో లెట్స్ సీ. సో ఇది స్టెప్ 2. ఇక స్టెప్ 3, ఈ ఉన్న రివర్బ్ ని ఈక్యూ చేయడం. అంటే మొత్తం చెత్తంతా రివర్బ్ లో బోల్డ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే రివర్బ్ కూడా ఒక సౌండే కదా. సో ఆ సౌండ్ ని కూడా మనం ఈక్యూ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో చూస్తే కనుక ఇక్కడ నేను టాప్ నేను కట్ చేయాలి, కానీ లో ఎండ్ కి వచ్చేసరికి బేస్ లో ఎంత ఆల్మోస్ట్ 250 తీసి పడేసాను నేను. సో ఎక్కడతో అయిపోయిందా అంటే అయిపోయింది. అయితే మీరు పాపం ఇంత దూరం దాకా వచ్చేది చూసారు కదా. సో ఇంకొన్ని బోనస్ స్టెప్పులు కూడా నేను ఇవ్వాలి కదా. దట్స్ వాట్ ఐల్ డూ నౌ. రివర్బ్ ని ఎలా సెట్ చేయొచ్చు అనడానికి మీకు సూపర్ ట్రిక్ చెప్తాను. రివర్బ్ ఎప్పుడు మనకి వినపడిపోకూడదు. ఓకే, ఇట్ షుడ్ జస్ట్ బి ఫెల్ట్. అంటే అది ఎలా తెలుస్తుంది, ఒక వినపడగలిగే ఎలిమెంట్ ఫీల్ ఎలిమెంట్ అనేది. వీటి కోసం నేను ఇంకా ఇంత నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చెప్తా ఉంటాను. అంటే ఒక ఫీల్ అయ్యే ఎలిమెంట్ కి ఒక వినే ఎలిమెంట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. బట్ ఇన్ షార్ట్, బేసిక్లీ ఫీల్ అయ్యే ఎలిమెంట్ అంటే ఏంటంటే, అది మ్యూట్ చేస్తే లేదు అని తెలుస్తుంది, కానీ అది ఉంటే అది ఉంది అని తెలియదు. అది అలా ప్లే అవుతూ మధ్యలోనే ఆపంగానే అరే సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, లెట్స్ సీ నౌ. మళ్ళీ ఆన్ చేస్తా. అది ఆపితే మాత్రమే రివర్బ్ పోయినట్టు తెలుస్తుంది. అది ఉన్నప్పుడు నాకు తెలియట్లేదు అంటే అది మీరు పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ రివర్బ్ సెట్ చేస్తున్నట్టు అనమాట. సో ఇక మనం బాయ్ చెప్పేసుకోక ముందు కొన్ని కామన్ రివర్బ్ మిస్టేక్స్ ఏంటో కూడా చూసేద్దాం. మొదటిది, రివర్బ్ ని డైరెక్ట్ గా ఇన్సర్ట్ల మీద పెట్టడం. పెద్ద తప్పని కాదు, కానీ దట్ ఈస్ నాట్ ది ఆప్టిమల్ వే టు డూ ఇట్. రెండవది, 10 ట్రాక్లు అంటే 10 ట్రాక్లకి 10 వేరు రివర్బ్ వేసుకుంటూ వెళ్ళిపోవటం. మూడోది, ప్రతి రివర్బ్ కి ఫుల్ చాలా లాంగ్ టేల్స్ అంటే ఒక 4 second 5 second టేల్స్ ప్రతి ఒక్క రివర్బ్ కి దడదడమని పెట్టుకొని వెళ్ళిపోతే మొత్తం అంతా చాలా డ్రౌన్ నిండిపోతుంది రివర్బ్ తో. అది మూడోది. నాలుగోది, ప్రీ డిలే అడ్వాంటేజ్ మనం తీసుకోకపోవటం. అంటే ఈ ప్రీ డిలే మనం కొంచెం యాడ్ చేస్తే ఆ సౌండ్ తాలూకా క్వాలిటీ మనకు పెరుగుతుంది అనమాట. అంటే క్వాలిటీ అంటే క్లారిటీ పెరుగుతుంది, సారీ నాట్ క్వాలిటీ బట్ క్లారిటీ పెరుగుతుంది. అంటే ఆ రివర్బ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇది కొంచెం ఈజీగా వినపడుతుంది. అండ్ ఫైనల్ గా ఐదోది, నేను ఇందాక చెప్పినట్టు రివర్బ్ ని ఈక్యూ చేయకపోవటం. సో రివర్బ్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక సౌండ్, దాన్ని కూడా సౌండ్ లాగా ట్రీట్
క్రియేట్ చేయాలి. సో నార్మల్ సౌండ్ కి మనం ఏవేవైతే ప్రాసెస్ చేస్తామో రివర్బ్ ని కూడా కావాల్సినట్టు అలానే మనం ప్రాసెస్ చెయ్యాలి. సో అది మ్యాటర్ మామ. ఇంకా ఈ కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద ఒకసారి కమెంట్ బాక్స్ లో గానీ ప్రశ్నలు పడేస్తే నేను ఆటి మీద కూడా మంచి ఇలాంటి కత్తిలాంటి వీడియోలు ఇంతకన్నా కత్తిలాంటి వీడియోలు చేస్తాను. సరే, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.